శ్రీనివాస్ గారు ఒక్క విషయం, ఓకే, ముద్రగడ గారు లేకపోతే వంగవీటి రాధా గారు వైఎస్ఆర్సీపీలోకి వెళ్తున్నారు, ఆల్మోస్ట్ అంతా కూడా క్లియర్ అయ్యింది అని చెప్పి ప్రచారాలు అయితే జరుగుతుంది. కానీ జనసేనలోకే మరి వాళ్ళని తీసుకోవచ్చు కదా, మీరు కాపు సామాజిక వర్గం అంటున్నారు, మీ కాపు కళ అంటున్నారు, పెద్ద నాయకులు, మీరెందుకు ఆ పిలుపు లేదు, మీ దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నారు? మేమెక్కడా తీసుకోమని చెప్పలేదు, మా తలుపులు తెరిసే ఉన్నాయి. బలవంతంగా బొట్టెట్టి ఎవరిని పిల్లరు. పార్టీలో పవన్ కళ్యాణ్ గారు విధి విధానాలు వచ్చి, ఆ యొక్క అవభావాలు వచ్చి, పార్టీ కట్టుబాట్లు వచ్చి ఎవరైనా రావచ్చు. జనసేన పార్టీ అనేది ప్రజలకు సేవ చేసే పార్టీ, నిజాయితీ గల పార్టీ, నీతైన పార్టీ, రైతుల్ని ప్రజల్ని ఉద్యోగస్తులు ఆడపిల్లకి గుడ్డెట్టే పార్టీ. ఆ భావాలు వచ్చిన వాళ్ళు ఎవరైనా రావచ్చు. మీరు ఏదో దాచుకుందాం, దోసుకుందాం, సంపాదించుకుందాం, ప్రజలు దోసేద్దాం, కాంట్రాక్టులు నొక్కేద్దాం అయితే మా పార్టీలోకి వద్దని చాలా క్లారిటీ పవన్ కళ్యాణ్ వంగవీటి రాధా గారు జనసేనలోకి వస్తారని ఆ మధ్యన ప్రచారం జరిగింది. మళ్ళీ ఏమన్నా సంప్రదింపులు జరిగే అవకాశం ఉంటుందా, వచ్చే ఛాన్స్ ఉంటుందా, ఇంకా ఆయన ఎక్కడో వెళ్తున్నారు అన్నది? టీడీపీలో ఉన్నారండి, టీడీపీ జనసేన కలిసే ఉంది. మా ఇద్దరు సొంత అన్నదమ్ములాగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం మేము ప్రభుత్వం ఏర్పాటు దిశగా పరిగెడుతుంటే ఇంకెందుకైనా ప్రత్యేకించి ఆహ్వానించడం, మాకు గొడవలాడడానికే కదా ఇలా జగన్మోహన్ రెడ్డి పొత్తులు గారు ప్రయత్నిస్తారు. ఈ రోజు టీడీపీ జనసేన సొంత అన్నదమ్ములాగా ప్రభుత్వాన్ని నివసించి జగన్మోహన్ టీడీపీ జనసేన అన్నదమ్ముల్లాగా, కాదండి, రాధా గారు పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నదమ్ముల్లాగా స్నేహబంధం ఉందా, టీడీపీకి జనసేనకే ఉందా? 100% ఉంది. కనుక రాధా గారు పెళ్లికి వెళ్ళారు, రాధా గారు నిశ్చితార్థానికి వెళ్ళారు, రాధా గారితో ఫోన్ లో మాట్లాడతారు, రాధా గారి యొక్క ఆయన యొక్క అనుచరులతో అందరూ కూడా మా పార్టీలో ఉన్నారు. జనసేన అంటే పార్టీ రావాలని రాధా గారు కూడా కోరుకుంటున్నారు. రాధా గారు తండ్రి గారికి కానీ రాధా గారికి కానీ మేము అభిమానం, సోదరాభిమానం ఎప్పుడు చూపిస్తాము. మేము ఒకటే చెప్పాం, పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు విన్నారో వెళ్ళలేదో, మచిలీపట్నం సభలో కుల రాజకీయాలు, మత రాజకీయాలు లేకుండా రహస్యమైన ప్రభుత్వమే ఈ రెండు కూటమి అని చెప్పారు క్లియర్ గానా. ఆ రోజు చెప్పారు, ఈ రోజుల్లో కులాలు ముఖ్యం కాదు, గుణం ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం. రాష్ట్రం అప్పుడు కులమతాలు లేని రాష్ట్ర ప్రభుత్వం వస్తేనే రాష్ట్రంగా రాష్ట్ర ప్రజలు బాగుంటారు. ఈ రోజు జనసేన పార్టీకి ఒక కాపోడు ఒకటే ఓటేస్తే గెలిచిరండి. ఎస్సీ ఎస్టీ మైనార్టీ బడుగు బలహీన వర్గాలు వేస్తేనే జనసేన పార్టీ, టీడీపీ పార్టీ. అంతే తప్ప ఒక కాపోడు వేస్తానో, ఒక చౌదరి వేస్తానో, ఒక బీసీ వేస్తానో, ఒక రెడ్డి వేస్తానో సామాజిక వర్గానికి లేఖ రాయడం ఎందుకు? సామాజిక వర్గం లేఖ రాసిన ఎందుకంటే పవన్ కళ్యాణ్ సామాజిక వర్గ నాయకుడు కనుక అక్కడ ఏమైనా మనస్ఫూర్తులు వస్తాయో, లేదా పార్టీకి మాటమాటికి మా కుల పెద్దల మీటింగ్లు పెట్టడం, మేము ఆ పార్టీకి సపోర్ట్ చేస్తాం, ఈ పార్టీ సపోర్ట్ చేస్తాం, ఒక తోటి కులపోటీ లాగా, ఒక తోటి కులం ఎలాగా ఆయనకి పుట్టకతో అంటుకుని తప్ప కావాలంటించుకున్న కులం అయితే కాదు. కాపు కులంలో పుట్టిన వ్యక్తిగా ఆ సామాజిక వర్గం గౌరవిస్తున్నాం. మీరు కూడా రండి, కలిసి సేవ చేద్దాం. అసలు కాపు కులం అంటేనే ప్రజలకు సేవ చేసేదండి, కాపు కులం అంటేనే ప్రజలకు గుడ్డెట్టేదండి, కాపు మర్యాద ఇచ్చేదండి, నీతికి నిజాయితీ కూడా కాపు కులం. అలాంటి కులం ప్రజలకి సేవ చేసే దిశగా మా పార్టీ రమ్మని చెప్తారు తప్ప మీరు కుల రాజకీయాలు చేయమని చెప్పలేదు పవన్ కళ్యాణ్ గారు. రైట్, ఓకే. మనతో పాటుగా సంపత్రాజు గారు కూడా జాయిన్. సంపత్రాజు గారు నమస్తే. నమస్తే అండి. సంపత్రాజు గారు, ఏంటి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు? ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులను ప్రకటించుకుంటూ ముందు వరుసలో దూసుకుపోతున్నారట, మరొక వైపు మీరు పొత్తులు ఎత్తులు ఎక్కడెక్కడ ఏ అభ్యర్థులు ఉంటారన్నది ఇంకా క్లారిటీ రాలేని పరిస్థితి. మరొక వైపు హరిరామ్ జోగి గారు ఒక లేఖ రాస్తే పవన్ కళ్యాణ్ గారు మరొక లేఖ రాశారు. చంద్రబాబు నాయుడు గారు ఏమో జగన్మోహన్ రెడ్డి గారి మీద మరింత నిప్పులు చెరుగుతున్న నేపథ్యం. ఈ మధ్యలో వంగవీటి రాధా గారు అలాగే ముద్రగడ పద్మనాభం గారు ఏదైతే బలమైన సామాజిక వర్గం జనసేనకు అండగా ఉంటుంది అనుకున్నారో అక్కడి నుంచి కూడా కొన్ని అంశాలు వ్యతిరేకంగా ఉండక తప్పవు అనే సిగ్నల్స్ అయితే కనిపిస్తున్నాయి అన్నది పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం. వర్మ గారు, మీకు అందరికి కూడా నమస్కారాలండి. ఇక్కడ ఒక విషయం వర్మ గారు, ఇప్పటిదాకా మీరు మాట్లాడారు, ముద్రగడ పద్మనాభం గురించి టాపిక్ తీసుకొచ్చారు. ముద్రగడ పద్మనాభం గారు